నమస్తే అన్న అందరికి, ప్రతి ఒక్క డ్రైవర్కి. ఈరోజు వచ్చి ఏం మాట్లాడదాం అనుకుంటున్నాను అంటే, ఈరోజు వచ్చేసి నేను హైదరాబాద్లో కొత్తగా అయితే పర్మిషన్స్ ఇచ్చారు కదా, వాటి గురించి అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే కొద్దిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ కొద్దిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, లైక్ కానీ చేయట్లేదు. ఏంటంటే ఈ గవర్నమెంట్ వచ్చేసి కొత్త పర్మిట్లు ఇచ్చింది, కానీ దానికన్నా ముందు కొద్దిగా ఈ రేట్ కార్డు గురించి చూస్తే కూడా బాగుండేదని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని ఆటోలు ఇచ్చి ఏం లాభం చెప్పండి. వాటికి పర్మిట్ లేదు, పర్మిట్ ఇచ్చారు, ఓకే పర్మిట్ ఇచ్చారు, కానీ వాటి రేట్ కార్డులు ఎప్పుడో ఉన్నాయి, ఎప్పటిదో పాత రేట్ కార్డే వాడుతున్నారు. ఇప్పుడు అన్నీ పెరిగినాయి, జిఎస్టీలు వచ్చినాయి, అన్ని ట్యాక్సెస్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, కానీ అన్నిటినీ అయితే పట్టించుకుంటారు, కానీ ఆటో డ్రైవర్లను మాత్రం పట్టించుకోవట్లేదు. ఈ గవర్నమెంటే కాదు, ఏ గవర్నమెంట్ పట్టించుకోలేదు. అందుకనే సింపుల్గా ఫస్ట్ వీటన్నిటికంటే ముందు కూడా కొద్దిగా ఈ రేట్ కార్డుల విషయం గురించి ఆలోచించే బాగుంటుండేమో అనిపించింది. కొద్దిగా గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైనా ఉంటారో ప్లీజ్ సార్ కొద్దిగా మా గురించి అయితే పట్టించుకోండి కంపల్సరీగా. కొద్దిగా ఈ రేట్ కార్డుల ఇష్యూ అనేది కొద్దిగా చాలా మంది ఇంతకుముందు యూనియన్లు, కొన్ని యూనియన్ల వాళ్ళు బంద్ పెట్టారు, కొన్ని పెంచమని చెప్పి అయితే వాళ్ళకు వినతి పత్రాలు అయితే ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ అయితే చాలా వరకు పట్టించుకోలేదు. ఈ కరోనా తర్వాత ఎంత ఏందనేది చాలా పెరిగిపోయింది, అన్ని ప్రతి ఒక్క రేట్ కార్డు అన్నిటి పెరిగిపోయినాయి, కానీ ఆటో డ్రైవర్లకు సంబంధించి రేట్ కార్డు మాత్రం మరి ఇప్పటి వరకు పెరగలేదు. పెంచండి కొద్దిగా, దానికి కూడా రెస్పాండ్ అవ్వండి, చూడండి. పర్మిషన్స్ ఇచ్చారు కరెక్టే, కానీ దానికన్నా ముందు కొద్దిగా రేట్ కార్డులు పెంచితే బాగుంటుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ప్లీజ్ సార్ రిక్వెస్ట్ అడుగుతున్నాం ప్రతి ఒక్కరు డ్రైవర్లు అందరి తరఫున కూడా రిక్వెస్ట్ చేసి నేను కూడా అడుగుతున్నాం మీ గవర్నమెంట్ని. ఇంకా వచ్చేసి పర్మిట్లో చాలా వరకు అయితే పర్మిట్లో అనేటివి ఇచ్చేసారు గవర్నమెంట్ అనేది. కొత్త జియో చూసారు, ఎంత జియో నెంబర్ వచ్చేసి 263 అన్నమాట. ఎంత 6వ తారీఖు 6వ నెల 2025 అయితే జియో రిలీజ్ చేశారు. దాంట్లో వచ్చేసి ఏమేమి ఇచ్చారంటే చాలా వరకు చాలా రకాల ఆటోలు అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది, పర్మిట్లు అయితే ఇచ్చడం జరిగింది. ఎంత 25, 30, 40, 65,000 వరకు ఆటోలకైతే పర్మిషన్స్ ఇచ్చారు. 4 రకాల పర్మిషన్లు అయితే ఇచ్చారు అనమాట. ఇప్పటివరకు ఈ పర్మిషన్ లేకుండే, ఇప్పుడైతే కొత్తగా ఇచ్చారు. ఇప్పటిదాకా ఏంటంటే కొన్నిసార్లు ఏమయ్యేదంటే, కొన్నిసార్లు పాత బండి ఏదైతే ఉంటుందో సీసీ నెంబర్ ఉంటుందో ఆ సీసీ నెంబర్ తీసుకపోతేనే ఇచ్చేవారు అనమాట. ఇప్పుడైతే కొత్తగా పర్మిషన్స్ వచ్చారు, ఆ ఇబ్బందులు ఏం లేకుండా పర్మిషన్స్ ఇచ్చారు. ఎలక్ట్రిక్ ఆటో నువ్వు వచ్చేసి 3 వీలర్ వచ్చేసి 20,000 ఆటోలకి అయితే పర్మిషన్ ఇచ్చారు. ఏదైతే కరెంట్ బండ్లు ఉన్నాయి, ఈవీ ఛార్జింగ్ ఏవైతున్నాయి వీటికి అనమాట. సెకండ్ వన్ వచ్చేసి 3 వీలర్ ఆటో సిఎన్జి ఆటోలకు కూడా ఇంచుమించు ఒక 10,000 ఆటోలకైతే పర్మిషన్ ఇచ్చారు, పర్మిట్లు ఇచ్చారు. ఇంకా వచ్చేసి 3 వీలర్ ఆటో మీకు ఎల్పిజి కూడా ఉంది, ఎల్పిజి ఒక 10,000 ఆటోలు ఇచ్చారు. ఇంకొచ్చేసి ఏంటంటే రిట్రోఫీల్డ్ ఎలక్ట్రిక్ 3 వీలర్ ఆటో రిక్షా, ఏదైతే మన పాత ఆటోకు ఏదైతే ఎలక్ట్రికల్ ఆటోగా మార్చుకోవాలి, బ్యాటరీ ఫిట్టింగ్ చేయించుకోవాలనుకుంటే వాటికి కూడా 25,000 ఆటోలకైతే పర్మిషన్ ఇచ్చారు. చాలా వరకు ఏమంటున్నారు అంటే, చాలా మంది ఏదైతే పాత డీజిల్ బండ్లు ఉన్నాయో ఆ డీజిల్ బండ్లకు ఈ కొత్తగా ఏదైతే కరెంటు ఉందో, ఇక ఈ ఎలక్ట్రికల్ గా మార్చుకోవచ్చు ఈ 25,000 అన్నమాట అని చెప్పి చెప్తా ఉన్నారు అండి. పాత ఆటోలకు కూడా ఇది పర్మిషన్ ఇచ్చారు, డీజిల్ బండ్లు ఎలక్ట్రికల్ గా మార్చుకోవచ్చు. ఇవి అయితే ఈ రకంగా అయితే ఏంటంటే మొత్తము 10,000 ఎలక్ట్రికల్, 10,000 వచ్చేసి సిఎన్జి, 10,000 వచ్చేసి ఎల్పిజి, 20,000 ఆటోలు వీటికి పర్మిషన్లు అయిపోయినాయి. ఆటో రిక్షాది 20,000 ఉన్నాయి మొత్తం. అంటే ఇప్పటి వరకు అయితే 40,000 ఆటోలకు కరెక్ట్గా అయితే పర్మిషన్, కొత్త ఆటోలకు అయితే పర్మిషన్ ఇచ్చారు. ఇంకొక 25,000 వచ్చేసి ఏదైనా మీరు పాత బండి మనం ఇప్పుడు కొనుక్కోలేము, ఆ స్థితిలో లేమనుకుంటే మళ్ళీ దీనికి బ్యాటరీ ఫిట్ చేయించుకోవచ్చు, ఎలక్ట్రిక్ ఆటోగా మనం మార్చుకోవచ్చు అనమాట. ఈ రకంగా మించుమించు 40,000 అవి ప్లస్ 25,000 ఇవి 65,000 ఆటోలకైతే పర్మిషన్ ఇచ్చేసారు.
మనం మన ఆటోని ఎలక్ట్రిక్ ఆటోగా మార్చవచ్చు, లేదంటే కొత్తగా తీసుకుంటామంటే ఎలక్ట్రిక్ ఆటోలు ఉన్నాయి. ఎలక్ట్రిక్ ఆటోలు కూడా చాలా రకాలు ఉన్నాయి. మనము ఏది ప్రమోషన్ వీడియో కాదు కాబట్టి అయితే ఏం చెప్పట్లేదు ఏ ఆటోలు ఉన్నాయని. మీకు ఏది కావాలో వస్తుంది, మోట్రో, ట్రియో, మహేంద్ర వాళ్ళది వచ్చేసి, ఇంకా యాప్ వచ్చేసి టీవీఎస్లో కూడా వచ్చినాయి అనుకుంటా. అంటే చాలా వరకు ఆటోలు అయితే ఉన్నాయి. ఎవరికి ఏది కావాల్సిందో అది తీసుకోవచ్చు. వాళ్ళ ఏమంటారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి లేదంటే వాళ్ళకు ఇష్టమైన కంపెనీని బట్టి కూడా సెలెక్షన్ చేసుకుంటారు అనమాట. ఇంకా బజాజ్లో కూడా ఇంకొక 2-3 ఆటోలు అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట. ఈ రకంగా చాలా రకంగా అయితే 3 రకాల పర్మిషన్స్ అయితే ఆటోస్కి హైదరాబాద్లో ఇవ్వడం జరిగిపోయింది. మీరు కావాలనుకుంటే షోరూమ్కి వెళ్ళండి, బండ్ల రేట్లు ఎట్లా ఉన్నాయి, ఎంత ఉన్నాయి అనేది బట్టి దాన్ని బట్టి తీసుకొస్తాను. ఈ రకంగా అయితే పర్మిషన్ అయితే ఇచ్చేసారు జియో ప్రకారం. మరి ఈ కొత్త ఆటోలు అయితే సింపుల్గా తీసుకోవచ్చు, కానీ ఈ ఎలక్ట్రిక్ ఆటోలుగా డీజిల్ బండ్లను కానీ ఏదైనా కానీ ఇవన్నీ కానీ మనం ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చుకోవాలనుకుంటే మరి అది ఎలా ఇస్తారు ఏందనేది ప్రాసెస్ అయితే ఒకసారి షోరూంలో వెళ్ళి వాళ్ళని అడిగితే చెప్తా ఉంటారు. ఎందుకంటే ఇంచుమించు షోరూమ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారా లేదా ప్రైవేట్ వ్యక్తులకు ఏదైనా ఇస్తారా అని ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే కనుక్కోవాలి. మీకు ఏమైనా తెలుసుంటే మాత్రం కంపల్సరీగా మనకు ఏం చేస్తారంటే కామెంట్ పెట్టేసేయండి. కామెంట్ పెట్టేస్తే మీకు తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు అంతే. దీంట్లో పెద్ద గొప్ప ఏం లేదు, మీకు నామోషం ఏం లేదు. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ పెట్టేసారు, ఎందుకంటే అందరికి తెలుస్తుంది. మీ వల్ల ఇంకొకరు అందరికి తెలుస్తుంది. చూస్తా, నేను కూడా అదిగే ప్రయత్నం చేస్తా. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తెలుసుకునే వాళ్ళు. ఈ రకంగా హైదరాబాద్లో అయితే కొత్త ఆటోలకు పర్మిషన్ వచ్చేసింది. ఇంచుమించు 40,000 కొత్త ఆటోలు అయితే పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్తో పాటు కూడా రేట్ కార్డు కూడా పరిశీలించి దానికి కూడా ఇచ్చుంటే ఇంకా బెస్ట్ అనిపించేది నా అభిప్రాయం మాత్రమే. ఇది ఏది చెప్తున్నది అంటే ఇదంతా మామూలుగా ఈ ఆటోలు ఎన్ని పర్మిషన్ ఇచ్చేది అనేది మాత్రమే గవర్నమెంట్ చెప్పిన లెక్కలు, మనం చెప్పినవి కాదు. కాకపోతే మిగతా ఈ పర్మిషన్లు ఇవన్నీ ఏంటంటే ఈ రేట్ కార్డు గురించి అయితే కొద్దిగా పరిశీలించి ఉంటే బాగుండేది అనేది చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే చాలా మంది సఫర్ అవుతున్నాం సార్. ఈ కంపెనీలో ఈ ఓలా, ఊబర్, ల్యాబ్లలో ఇలాంటి ఆన్లైన్ సంస్థలు ఏమి ఉన్నాయో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి, ఇష్టారాజ్యంగా చేస్తున్నాయి. వాళ్ళ ఇష్టం ఎంత దొరికితే అంత తీసుకుంటున్నాయి. ఇష్టం లేని అడ్డమైన రూల్స్ అన్ని పెట్టేసి ఎక్కడికి వెళ్ళే డ్రైవర్ని మాత్రం దోపిడీ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అనుకుంటున్నాం. చేస్తున్నారు అలా, మీరు కూడా కామెంట్ పెట్టండి. చేస్తుంది కదా ఇష్టారంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఏది దొరికితే అదే, ఎట్లా దొరికితే అట్లా. ఏంటి మాకేమో గత్యంతరం లేక దీంట్లో చేయాల్సి వస్తుంది తప్ప ఇష్టపూర్వకంగా అయితే ఎవరు చేస్తలేము. ఎందుకంటే ఈ ఇంతకుముందు మీటర్ ఆటోలన్నా బాగుండేదేమో వీటికంటే అనిపిస్తుంది ఒకసారి. అంతకంటే దారుణంగా, అంతకంటే దయనీయంగా కూడా ఈ ఆటోలను మేము నడుపుతున్నాం సార్. ఎవరైనా వీడియో చూస్తే మాత్రం కంపల్సరీగా కొద్దిగా మా ఆటో డ్రైవర్లు అందరి దయతలిచి కొద్దిగా మాకు సపోర్ట్ చేయవలసిందిగా మేమైతే కోరుకుంటున్నాం మిమ్మల్ని. ఈ రకంగా పర్మిషన్లు అయితే ఇచ్చినాయి. ఎవరైనా కొత్తది కావాలనుకుంటే కొత్తది తీసుకోవచ్చు. ఎలక్ట్రిక్ కావాలంటే ఎలక్ట్రికల్ పైన, ఎలక్ట్రిక్ ఆటోల పైన కూడా కొద్దిగా సబ్సిడీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది ఎంత సబ్సిడీ ఏంది అనేది మీరైతే వెళ్ళి షోరూంలో కనుక్కోండి. షోరూమ్ వాళ్ళు మీకు అయితే ఫుల్ డీటెయిల్స్ వచ్చేస్తున్నారు. ఎక్కువ ఎలక్ట్రిక్ ఆటోలు ఇవ్వడం జరిగింది. సిఎన్జి కానీ ఎల్పిజి కానీ అయితే తప్పించారు. ఎక్కువ అయితే ఎలక్ట్రిక్ ఆటోలకు 20,000 ఆటోలకు పర్మిషన్ ఇచ్చారు. చూడడానికి తెచ్చుకోండి. ఇది మనకి ఎంతైతే ఆటో పర్మిషన్ ఇచ్చారో ఈ ఆటో పర్మిషన్లకు సంబంధించిన డీటెయిల్స్. థ్యాంక్ యూ. కొద్దిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమనిపించిందో చిన్న కామెంట్ పెట్టే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ బ్రోస్. థ్యాంక్ యూ. నమస్తే.